దెన్ నాకు బాగా ఎక్స్పీరియన్స్ తాతగారితో అండి. ఆఫ్టర్ మై 10th నేను 10th సిద్ధార్థలో చదివి వచ్చాను. వచ్చిన తర్వాత సిబిఎస్ఈ సిలబస్ మేము బిట్స్ పిల్లలు కూడా +1 +2 ఉంది, ఇట్ విల్ బి బెటర్ అని చెప్పి నేను అప్లై చేశానండి. అప్లై చేసినప్పుడు తాతగారికి వెళ్ళి చెప్పాను, తాతగారు ఇట్లా బిట్స్ పిల్లనిలో నేను +1 +2కి అప్లై చేశాను, నాకు తెలియదు నాకు వస్తుందో లేదో అన్న. అంటే ఏ నాన్న ఎందుకు రాదు మీకు అన్నారు. 1% షార్ట్ తాతయ్య, నాకు రాదు కంప్యూటర్స్లో అన్న. నిజంగా బిట్స్ పిల్లనికి అప్లై చేసావు, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, వెరీ గుడ్ అని చెప్పేసి ఓకే ఐ జస్ట్ లెఫ్ట్. సడన్గా ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ బిట్స్ పిల్లని, సార్ మీకు కంప్యూటర్స్ ఓకే. ఐ షాక్డ్. సార్ నా కంప్యూటర్స్ ఓకే అవుతుంది, 76% ఇస్ దాట్. యాక్చువల్లీ మై గ్రాండ్ డాడ్ కాల్ దెమ్ అంట, కాల్ దెమ్ అండ్ సెడ్ మా మనవాడు మా ఫ్యామిలీ ఫస్ట్ టైం 1 person is applied for your institution, so see if you can అన్నప్పుడు దే వర్ సో ప్రౌడ్ అంటండి. అదేంటండి లైక్ మీ మనవాడు మా కాలేజ్కి వస్తుంది, సో గ్రేట్ అండి, వీఆర్ సో ఆనర్. 1 seat is not a problem, we have a management seat that is done for your grandson. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం చెప్పారంటే, మా హరి గారు అబ్బాయి అండి మా మనవాడు బిట్స్ పిల్లనిలో కంప్యూటర్స్లో సీట్ వచ్చింది +1 +2కి, ఐఎమ్ సో ప్రౌడ్, హీ మేడ్ మీ ప్రౌడ్ అన్నారు. ఆయన ఫోన్ చేస్తే వచ్చిందండి నాకు, నా సొంతంగా రాలేదు. సో దట్ మేడ్ మీ లైక్ షాక్డ్. అసలు ఏంటిది అసలు ఇంత గ్రేట్ పర్సన్ అంటే నాకు ఎప్పటికండి మా తాతగారు గ్రేట్ పర్సనాలిటీ, హీస్ అ డెమిగాడ్ ఫర్ మీ. సో షాక్ అయిపోయానండి. దట్స్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ ద వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ బిట్స్ పిల్లల నుంచి వచ్చేసినప్పుడు నన్ను తిట్టారు, బాగా తిట్టారు. చాలా తప్పు చేస్తున్నారు మీరు, ఐఎమ్ వెరీ యాంగ్రీ. నాకు ఎంతో నమ్మకం ఉండింది మీరు అక్కడ వెళ్ళి బాగా చదువుతారని. ఇలా వచ్చేసి ఆల్రెడీ హాస్టల్లో మీరు అలవాటే కదా, సో ఎందుకని వచ్చేసి ఉండలేకపోయానండి. అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉండేదా అక్కడ? అసలు స్ట్రిక్ట్ గా కాదండి, సమ్వే అంటే ప్రాబ్లీ తెలుగులో ఎవరు లేరండి అక్కడ, మా ఇంటికి ఎవరు లేరనో ఏమో తెలియదు. మీరు అంతగా అభిమానించే